నథింగ్ వాళ్ళు అయితే నథింగ్ 4A ఫోన్ అయితే లాంచ్ అయితే చేసిళ్ళు. ఈ ఫోన్ అయితే మనమైతే ప్రీవియస్ జనరేషన్ తోటి అయితే కంపారిజన్ అయితే చేసేది చూద్దాం. మరి ఈ రెండు ఫోన్స్లలో ఏ ఫోన్ బెటర్ ఉన్నదని ఈ వీడియో అయితే నేనైతే మీకు అయితే చెప్తా. ఇదైతే బ్యాక్ సైడ్ మీకు అయితే ఒక డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. డిస్ప్లే అయితే కస్టమైజ్ చేసుకొని వీళ్ళైతే చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చిల్లు సెట్టింగ్స్లో. ఇలానైతే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. మీరైతే మీకు నచ్చినట్టయితే మీరైతే కస్టమైజ్ చేసుకోండి. ప్రీవియస్ జనరేషన్కు ఈ జనరేషన్కి అయితే డిస్ప్లే ఏమేమి చేంజెస్ ఉన్నాయని స్క్రీన్ పైన వేసిన. రిఫ్రెష్ రేట్ కూడా కొంచెం ఈసారి హై అయితే ఇచ్చిల్లు. పోయినసారి పాండా గ్లాస్ ఇస్తే సార్ గొర్రెల గ్లాస్ 7i ప్రొటెక్షన్ అయితే ఇచ్చిల్లు. డిస్ప్లే క్వాలిటీ అయితే రెండింటిలో మీకు అయితే బాగానే ఉన్నది. కాకపోతే ఇదైతే 1.5K డిస్ప్లే ఈసారి ఇచ్చింది. అయితే పోయినసారి అయితే ఫుల్ హెచ్డీ డిస్ప్లే 50 MP టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చిల్లు ఒకటి. ఇంకోటి 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చిల్లు. ఇంకోటి 50 MP మెయిన్ కెమెరా అనేది ఇచ్చిల్లు. కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసిన ప్రీవియస్ జనరేషన్ ఫోన్ ఈ జనరేషన్ ఫోన్ అయితే డిఫరెన్స్ అయితే చూసుకోవచ్చు మీరు అయితే ఈజీగానైతే. రెండు ఆల్మోస్ట్ మీకు అయితే సేమే అనిపిస్తాయి నాకైతే. ఫొటోస్ అయితే కొంచెం నథింగ్ ఫోన్ 4Aనే కొంచెం బెటర్గానే అయితే వస్తానే మీకు అయితే ఫొటోస్ అయితే చూసుకోవచ్చు. కొన్ని లో లైట్ శాంపుల్స్ కూడా వేసిన స్క్రీన్ పైన ఒకసారి మీరు అయితే చెక్ అయితే చేయండి. లో లైట్లో ఎట్లా వస్తాయి ఏందని ఫొటోస్ అయితే. ఫ్రంట్ అయితే మీకు అయితే 32 MP కెమెరా అనేది ఇచ్చిల్లు. కొన్ని ఫ్రంట్ కెమెరా శాంపుల్స్ కూడా వేసినాం. లైటింగ్ ఉన్నప్పుడు మీకైతే కెమెరా అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఇంకా 4K 30fps ఒక వీడియోని అయితే తీసినాం. వీడియో శాంపుల్ కూడా స్క్రీన్ పై వేసినా ఒకసారి మీరు అయితే చెక్ అయితే చేయండి. ఇదైతే స్నాప్డ్రాగన్ 7s Gen 4 ప్రొసెసర్ మీద వస్తుంది. ప్రొసెసర్ అయితే ఇంకొంచెం పవర్ఫుల్ ఇస్తే బాగుండు. స్కోర్స్ అయితే బాగానే వచ్చినాయి కానీ ఇంకొంచెం పవర్ఫుల్ ప్రొసెసర్ ఇస్తే బాగుండు అనిపించింది నాకైతే. వ్యాపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. గేమ్స్ అయితే ఆడేటప్పుడు మీకు అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదని చెప్తారు. కానీ గేమ్స్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు అయితే నార్మల్ అయితే ఉంటుంది. BGM అయితే 120fps అయితే హ్యాండిల్ అయితే చేస్తాను మీకైతే. కాకపోతే 90fps అట్లా వస్తాయి FPS అయితే. 5400 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. 50W ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చిల్లు. సాఫ్ట్వేర్ అయితే మీకైతే నథింగ్ సాఫ్ట్వేర్ మీద రన్ అవుతుంది. ఫోన్ అయితే మీకు అయితే చాలా స్మూత్ అయితే ఉంటుంది డే టు డే లైఫ్లో. నథింగ్ OS 4.1 సాఫ్ట్వేర్ మీద రన్ అవుతుంది. Android 16 డే టు డే లైఫ్లో మీకు అయితే ఫోన్ అయితే స్మూత్ అయితే ఉంటుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా మీకు అయితే కొంచెం ప్రీమియం అయితే ఉంటుంది. డిజైన్ అయితే మీకు అయితే ఎట్లా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. 3 years Android అప్డేట్స్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తుంది దీనిలో మీకైతే. ఈ కెమెరా డిజైన్ అయితే మీరైతే తప్పకుండా కామెంట్ చేసేది చెప్పండి. ఇక ప్రైస్ అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు అయితే చెక్ అయితే చేసి. ఇంకా వేరే ఆల్టర్నేటివ్స్ అయితే మీకు అయితే OnePlus 15లో స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. దీని కాంపిటీటర్స్ దాంట్లో iQOO Neo 10లో కూడా మంచి ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. దీంట్లోనే కొంచెం ప్రొసెసర్ అయితే నాకైతే తక్కువైంది అనిపించింది. మీకేం అనిపించిందో మీకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ ఫోన్ అయితే ఒకసారి చెక్ చేసి మీకు నచ్చినది అయితే తీసుకోండి.